అమ్మ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పినట్టుగా అమలు చేస్తున్నారు అంటారా, లేకపోతే మీకు ఏమైనా పథకాలు రావట్లేదా? ఎలా ఉంది ఈరోజు స్త్రీ శక్తి పథకం కానీ, పిల్లలకి తల్లికి వందనం కానీ, గ్యాస్ పథకం అని కానీ అన్నీ అందుతున్నాయి అమ్మ, ఎలా ఉంది పరిస్థితి? అన్ని బాగున్నాయండి. చంద్రబాబు నాయుడు వచ్చాక చాలా బాగుందండి. లేడీస్ కి ఫ్రీ బస్ పెట్టాక చాలా ప్రయాణాలు చేయడం చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ పిల్లలకి డబ్బులు వేస్తున్నామంటే అదే పథకం బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అంతా మోసం చేసి వచ్చాడు, ఆడవాళ్ళంతా ఆడబిడ్డలంతా అల్లాడిపోతున్నారు అని చెప్పి అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలను ఎలా చూడాలమ్మా? నిజంగా నమ్మచ్చు అంటారా ఆయన మాటలు? నాకైతే చంద్రబాబు నాయుడు గారు బాగుంది. చంద్రబాబు గారు వచ్చాకే బాగుంది. ఏంటి ఏం బాగుందంటారు? ఏమేమి పథకాలు వచ్చినాయి మీకు? గ్యాస్ డబ్బులు పడ్డాయండి, శక్తి బస్సు అది ఫ్రీగా పోతుంది, అమ్మఒడి వేస్తాడు, అన్నీ బాగుంది. సో ఈ రోజున ప్రయాణాలు చేసే వాళ్ళకి కానీ వెళ్ళడానికి రావడానికి ఈ రానుపోను ఖర్చులు కొంత మిగిలినట్టే కదమ్మా. పెద్దవాళ్ళు పెన్షన్ టైంకి వస్తున్నాయా? ఏమైనా తగ్గిస్తున్నారా? 250 అట్లా ఏమన్నా? సో ఏం చెప్తారు మీరు జగన్మోహన్ రెడ్డికి? అయ్యా మా ఇక్కడ ఈ ప్రభుత్వం బాగానే ఉంది, అన్ని మా పథకాలు అందుతున్నాయి అని చెప్తారా? రైట్ రైట్ అమ్మ, మీరు చెప్పండి ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక ఏంటి పరిస్థితి? అమ్మఒడి అవును అవును. మరి అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆడవాళ్ళందరినీ మోసం చేశాడు, అసలు ఆడబిడ్డలంతా అల్లాడిపోతున్నారని మాట్లాడుతున్నాడు. అవును అవును. కానీ చెప్పేదానిలో నిజం ఉండాలి కదా, వాస్తవం ఉండాలి కదా అంటున్నాను. అవును. సో నిజంగా అందరూ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? అట్లాగే మధ్యాహ్నం భోజనం ఈ రోజున స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం భోజనం ఎంత బాగుంటుంది సన్న బియ్యంతో. సో గ్యాస్ డబ్బులమ్మా, గ్యాస్ గుడ్డు. అవును. సో ఆయన చెప్పినట్టుగా జరుగుతుందంటారా? చంద్రబాబు గారు ఏం చెప్పాడు? చూపించమ్మా టికెట్ ఉందా మీ దగ్గర? టికెట్ అంతే కదా. సో మీలాగమ్మా అంటే ఏదైనా ప్రయాణం చేసేవాళ్ళే కాదు, రోజువారీ ప్రయాణాలు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు, అవును. చూపించండి అమ్మా. జీరో మొత్తం మీద ఏం చెప్తారమ్మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి ఆడవాళ్ళకి? అంతేగా. అవును అవును, వాస్తవం వాస్తవం. అవును అవును అవును. సో అంతా కుటుంబం అంతా సంతోషంగా ఉంది. ఈ రోజు పెద్దవాళ్ళు మామయ్య గారికి పెన్షన్ వచ్చిన 3000 నుంచి 4000 ఒకేసారి చేసిన దగ్గర పెట్టి. అవును అవును. సో మీరంతా ఆడవాళ్ళంతా సంతోషమేనమ్మా? చెప్పండి మీరంతా ఎలా ఉన్నారమ్మా? సంతోషంగా ఉన్నారా? చూపించు, వాళ్ళకి చూపించు పైన. ఎట్లుందమ్మా ప్రభుత్వం ఎలా ఉందంటారు? ఏంటి చంద్రబాబు గారు వచ్చాక ఏమా అది జరుగు కాదమ్మా. ఈరోజు అంటే ఇంతమంది ఇంత సంతోషంగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరూ సంతోషంగా లేరు, ఆడవాళ్ళంతా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటమ్మా? మీరేమనుకుంటున్నారు? ఏమేమి పథకాలు వస్తున్నాయమ్మా మీకు? ఏమేమి పథకాలు వస్తున్నాయి? సూపర్ 6 అన్నీ ఆయన చెప్పినట్టుగా అన్నీ వస్తున్నాయా? పెన్షన్లు కానీ ఏమా
చెప్పండి చెప్పండి చూపించు. ఆ. ఏమైనా తగ్గిస్తున్నారమ్మా ఏమైనా పెన్షన్లో 250 250 కానీ అట్లా 4000 వస్తున్నాయి. ఆ. సో సూపర్ 6 ఆయన ఏదైతే చెప్పాడో ఒక్కొక్కటి నిదానంగా అమలు చేసుకుంటా. మరి జగన్మోహన్ రెడ్డి ఏంటమ్మా ఆడవాళ్ళంతా అసలు చాలా బాధల్లో ఉన్నారు, వాళ్ళంతా కష్టాల్లో ఉన్నారని చెప్పి అంటాడు. అది చూపించాలి ఏమా చెప్పండి. ఫేక్ న్యూస్లే. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం అమ్మ మనం? ఇప్పుడు అట్లా ఫేక్ న్యూస్లు బయటకు చెప్పేవాళ్ళే చంద్రబాబు గారి ప్రభుత్వం బాలేదు అనే వాళ్ళకి ఏం చెప్తాం? అవును. అవును. అట్లాగే గ్యాస్ బండలు ఇస్తానన్నాడు, ఇప్పటికే 2 బండలు వచ్చేసింది, ఇంకోటి వస్తే ఆయన చెప్పినట్టుగా చేసినట్టే కదా. ఖచ్చితంగా ఆగాయా తల్లి సో ఎట్లుందమ్మా ప్రభుత్వం ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎలా ఉంది? రోడ్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయా? పెన్షన్లు వస్తున్నాయమ్మా? టైంకి వస్తున్నాయా పెన్షను? పెద్దవాళ్ళకి కానీ వికలాంగులకు కానీ. మీ బస్సు ఛార్జ్ ఏమైనా తీసుకుంటున్నారు? టికెట్లు డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారు మీ దగ్గర? ఏ ఊరు నుంచి వచ్చారమ్మా మీరంతా? ఏ ఊరు నుంచి వచ్చారు? పెనుగొండ నుంచి వచ్చారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలమ్మా మీరు? పెనుగొండకే వెళ్ళాలి. సో ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారా లేదా ఏంటి? అదరా మీ చుట్టాలు. రైట్ రైట్. బాగానే ఉందమ్మా. ఎలా ఉందమ్మా ప్రభుత్వం? ఎలా ఉందంటారు ఏంటి? మరి జగన్ గారు ఏం బాగాలేదు అంటున్నాడు కదా. ఏమేం పథకాలు వచ్చినాయమ్మా మీకు ఇప్పటి వరకు? ఏం పథకాలు వచ్చినాయి ఏంటి? ఏమా పిల్లల చదువులు అయిపోయినాయి, గ్యాస్ బండ్ వస్తుందా? బాగానే ఉందమ్మా ప్రభుత్వం. ఎలా ఉంది? రైట్. ఏమేం పథకాలు వచ్చినాయమ్మా మీకు? నాకు పెన్షన్ వస్తుంది, గ్యాస్ బండ్ మనీ పడింది, పిల్లలకి తల్లికి వందనం, అట్లాగే పెద్దవాళ్ళ అమ్మా బాగుందా? మరి అసలు ఏమి లేదు, చంద్రబాబు గారు మొత్తం మోసం చేశాడు, ఆ మహిళలందరినీ మోసం చేశాడని జగన్ గారు అంటున్నారు కదా. మరి సో గత ప్రభుత్వం మీద ఈ రోజు రోడ్లని కానీ డెవలప్మెంట్ అని కానీ అంతా బాగానే ఉందంటారా? అంతా బాగుంది. డిఎస్సి అప్పుడు పడలేదు, ఇప్పుడు పడింది. మా పాప రాసింది, ఇప్పుడు అంతా బాగుంది. బాగానే ఉంది ఇప్పుడు అంతా. సో ఈ స్త్రీ శక్తి పథకం ఎలా ఉందమ్మా? బస్సు ఉచిత బస్సు ప్రయాణం ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఏంటి? అందరికి అంటే ఏదైనా పని మీద ఊరు వచ్చేవాళ్ళు కానీ హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు కానీ రోజు ప్రయాణం చేసే వాళ్ళకి చాలా వరకు లాభమేగమ్మా ఇది. అంటే ఏదైనా వచ్చి ఉద్యోగాలు చేసుకుని వెళ్ళేవాళ్ళు అట్లాంటి వాళ్ళకి. సో మొత్తం మీద ఏమంటారు? ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం? బాగుందా? Please subscribe to Leo News for more videos.